మద్యం ముడుపుల డాన్ బాబే అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. దాన్ని కప్పుపుచ్చుకునేందుకు లెక్కర్ స్కామ్ అంటూ చంద్రబాబు కుతంత్రం, వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం, కేబినెట్ కళ్ళుగప్పి మద్యంపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 3 చోట్ల ఫైల్పై చంద్రబాబు సంతకాలు, దీనివల్ల ఏటా ఖజానాకు 5,000 కోట్లకు పైగా నష్టం, ఆదాయాన్ని గండికొట్టడంపై బాబు సర్కారును తప్పుపట్టిన కాగ్, ప్రైవేట్ మద్యం దుకాణాలు బెల్ట్ షాపులతో విచ్చలవిడిగా లూటి, ఎంఆర్పీ కంటే 20-30 రూపాయలు అధికంగా విక్రయాలు, ప్రభుత్వానికి ఆదాయం తగ్గించి అలా తగ్గిన ఆదాయం చంద్రబాబు గజ దొంగల ముఠా జేబులోకి చేరింది. మద్యం స్కామ్పై బలమైన సాక్ష్యాధారాలు ఉన్నందునే బాబుపై కేసు నమోదు. ఆ కేసులో ఇప్పుడు ఆయన బెయిల్పై ఉన్నారు. తనపై కేసు నీరుగారుస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. 2019-24 మధ్యన మద్యం స్కామ్ జరగకపోయినా జరిగినట్టుగా బేతాళ కుట్రలు చేస్తున్నారు. ప్రలోభాలకు లొంగిపోయిన వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుంది? మద్యం షాపులు ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా? ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే లంచాలు ఇస్తారా? ఆలోచించండి. మద్యంపై పన్నులు అధికంగా వేసి అమ్మకాలు తగ్గించి దానివల్ల లాభాలు తగ్గితే ఎవరైనా లంచాలు ఇస్తారా? మద్యం అమ్మకాలు పెంచి దానివల్ల డిస్టిలరీలకు లాభాలు పెంచితే లంచాలు ఇస్తారా? బెదిరించి తప్పుడు వాంగ్మూలాలతో సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారు. మా ప్రభుత్వ మద్యం పాలసీ అమ్మకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని పారదర్శకంగా ఉందని 2022లోని సీసీఐ తీర్పు. బాబు మోసాలు అరాచకాలు నిలదీస్తూ జూన్ 4న వెనుపోటు దినంగా నిర్వహిస్తాం. సూపర్ 6 సహా 143 హామీలు అమలు చేయాలని కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు ఇస్తామన్నట్టు వార్తని హైలైట్ చేశారు.